సిసలైనటువంటి ఉద్యమకారుడిగా తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఈరోజు మరణించడం తెలంగాణ ఉద్యమకారులైన మనందరికీ అత్యంత బాధాకరం. వారు నిజంగా ఉద్యమంలో వారు పోషించినటువంటి పాత్ర అమోఘమైంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వారు చేసినటువంటి త్యాగం వెలగట్టలేంది. ఈరోజు నిజంగా వారు చనిపోయారని తెలిసిన వెంటనే మాకు అత్యంత బాధ అనిపిస్తూ ఉంది. వారు చేసినటువంటి ఉద్యమంలో వారు ఎన్నో రకాలుగా వారి భాగస్వామ్యం ఈ ప్రాంతంలో ఉంది. తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయినటువంటి ఘనత నిజంగా వారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు మన మధ్యాహ్నం లేకపోవడం అత్యంత బాధగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తెలంగాణలో పేరు చెప్పుకోదగిన వ్యక్తులలో ప్రముఖంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా నిలబడ్డారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ మీద అనేక పోరాటాలు, కేసీఆర్ తర్వాత పేరు చెప్పాలంటే జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు చెప్పుకోవచ్చు. అట్లా అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భువనగిరి కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజానికానికి మొత్తం కూడా చేదోడు వాదోడుగా నిలబడి అనేక కార్యక్రమాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే సేవా కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. చాలా చిన్న వయసులోనే మరణించినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ కూడా పనిచేసి అట్లే బీజేపీలో కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అనేకమైన పోరాటాలు చేసిర్రు. కానీ ఏ పదవి కూడా అనుభవించకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఫలితం కూడా అనుభవించకుండా మరణించడం అనేది దురదృష్టకరం. ఈ యొక్క వారికి సానుభూతి తెలుపుతూ వారి యొక్క ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆయన పేరున మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పెద్ద ఎత్తున వారి యొక్క సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించాలి పెద్ద ఎత్తున. అందుకని తెలంగాణ యొక్క పోరాట